ఓకే, మన నెక్స్ట్ చాప్టర్ ఏంటంటేనమ్మా వెక్టర్స్. వెక్టర్స్లో కూడా కొంచెం డిలీటెడ్ సిలబస్ ఉంది, ట్రిపుల్ ప్రోడక్ట్స్ ఏమీ లేవు సిలబస్లో. సో అందుకని మనకి ఉన్నది బేసికల్గా ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్. సో ఫస్ట్ ఇది చూడండి, పొజిషన్ వెక్టర్ అంటే ఏంటి? ఓ అనేది ఆరిజిన్ అయితే దెన్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ పాయింట్ పి ఈజ్ నథింగ్ బట్ ద వెక్టర్ ఓపీ బార్. ఓపీ బార్ని పొజిషన్ వెక్టర్ అంటారు. అలాగే ఏబీ బార్ అనేది ఉందనుకోండి, ఏబీ బార్ అనే వెక్టర్ని వీ కెన్ రైట్ ఇట్ యాజ్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ. అందుకే అక్కడ బి మైనస్ ఏ అని రాశారు. ఏబీ బార్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. సో ఆబ్వియస్గా డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే లెంగ్త్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏబీనే, విచ్ ఈస్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ బి. సెక్షన్ ఫార్ములా ఇంటర్నల్ డివిజన్ అయితే ఎంబీ బార్ ప్లస్ ఎన్ఏ బార్ బై ఎం ప్లస్ ఎన్, ఎక్స్టర్నల్ డివిజన్ అయితే ఎంబీ బార్ మైనస్ ఎన్ఏ బార్ బై ఎం మైనస్ 1. ఇది ఎక్స్టర్నల్ డివిజన్కి. మిడ్ పాయింట్కి ఏమవుతుందంటే ఏ బార్ ప్లస్ బి బార్ బై 2 వెన్ ఎం ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు 1. సో అలాగే ఎడిషన్ రూల్ అంటే ఏంటి? ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ ఉంది, పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ ఉంది. సో ఎడిషన్ రూల్ అంటే ఏబీ బార్ ప్లస్ ట్రయాంగిల్ రూల్ అంటే ఏబీ బార్ ప్లస్ బీసీ బార్ ఈక్వల్ టు ఏసీ బార్. ఈ మధ్యలో ఉన్న బి పోతుంది. అలాగే బీసీ బార్ ప్లస్ సిఏ బార్ ఈక్వల్ టు మధ్యలో సి పోయి బిఏ బార్. రైట్, దిస్ ఈజ్ ట్రయాంగిల్ లా. మనకి అలాగే ఇంకోటి ఏముంది అంటే పారలలోగ్రామ్ లా కూడా ఉందమ్మా. పారలలోగ్రామ్ లా అంటే if you consider the vectors to be the adjacent sides of the parallelogram AB AD, then AC bar అనేది ఏమవుతుంది అంటే AB bar plus AD bar అమ్మ. Sum of these two adjacent sides is one diagonal. The other diagonal కూడా గుర్తుపెట్టుకోవాలి. BD bar ఎంత అవుతుంది అంటే AD bar minus AB bar, AD bar minus AB bar, ఏడీ బార్ మైనస్ ఏబీ బార్. సో మనకి బేసికల్గా బీడీ బార్ అన్నాం కదా. ఇఫ్ యూ హ్యావ్ టూ వెక్టర్స్ యాజ్ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద పారలలోగ్రామ్, సమ్ ఆఫ్ దోస్ టూ వెక్టర్స్ వుడ్ గివ్ యూ వన్ డయాగ్నల్, డిఫరెన్స్ ఆఫ్ దోస్ టూ వెక్టర్స్ వుడ్ గివ్ యూ ద అదర్ డయాగ్నల్. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, సమ్ నీడ్ నాట్ బి ద లార్జర్ డయాగ్నల్ అండ్ డిఫరెన్స్ నీడ్ నాట్ బి ద స్మాలర్ డయాగ్నల్. సో ఏదైనా లార్జర్ అవ్వచ్చు, ఏదైనా స్మాలర్ అవ్వచ్చు. జనరల్గా క్వశ్చన్ ఏం అడుగుతారంటే ఏ బార్ బి బార్ are adjacent sides of a parallelogram, what's the length of the larger diagonal అని అడుగుతారు. సో డోంట్ అజ్యూమ్ దట్ ఏ బార్ ప్లస్ బి బార్ ఏ లార్జర్ డయాగ్నల్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఏ బార్ మైనస్ బి బార్ కూడా అవ్వచ్చు. బట్ వన్ డయాగ్నల్ ఈజ్ సమ్ అండ్ ద అదర్ డయాగ్నల్ ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ దోస్ టూ వెక్టర్స్. అది గుర్తుపెట్టుకోండి. ఇదేంటి అంటే పారలలోగ్రామ్ లో దిస్ ఈజ్ అబౌట్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి అంటే స్కేలార్ ప్రొడక్ట్. స్కేలార్ ప్రొడక్ట్ని మనం ఏమంటామంటే డాట్ ప్రొడక్ట్ అని కూడా అంటాం రా. స్కేలార్ ప్రొడక్ట్లో రిజల్టెంట్ ఏమొస్తుంది అంటే స్కేలార్ వస్తుంది, మాడ్ ఏ మాడ్ బి కాస్ థీటా. వాట్ వర్ ద అప్లికేషన్స్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్ అంటే టు ఫైండ్ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ ఆర్ టు ఫైండ్ ప్రొజెక్షన్స్. ఆ రెండే అప్లికేషన్స్ అమ్మ. టు ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఆర్ టు ఫైండ్ ప్రొజెక్షన్స్. యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ చేస్తారు. కాస్ థీటా ఈక్వల్ టు ఏ డాట్ బి బై మాడ్ ఏ మాడ్ బి. ఇవి కూడా గుర్తుండాలి కదా. ఏ1 ఏ2 ఏ3 ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ కోఎఫిషియన్స్, B1 B2 B3 ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ కోఎఫిషియన్స్ అయితే ఏ డాట్ బి ఇది అవుతుందమ్మా. అలాగే ఐ డాట్ ఐ జే డాట్ జే కే డాట్ కే ఈజ్ 1, ఐ డాట్ జే కే జే డాట్ కే కే డాట్ ఐ ఈక్వల్ టు 0. వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ ఇఫ్ ఏ డాట్ బి ఈజ్ 0, వాట్ వాస్ ద కన్క్లూజన్ ఆర్ ఇన్ఫరెన్స్ విచ్ వీ కెన్ డూ ఈజ్ ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్. If a bar dot b bar is 0, then a bar is perpendicular to b bar. సో ఇక్కడ ఈ ఫార్ములా చెప్పాను కదా, సెకండ్ అప్లికేషన్ ఇదే, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్. ఏ బార్ ఆన్ బి బార్ ఉంది కాబట్టి డినామినేటర్లో బి బార్ ఉందిరా. ఒకవేళ బి బార్ ఆన్ ఏ బార్ అని ఉంటే డినామినేటర్లో ఏ బార్ ఉంటుంది, న్యూమరేటర్ మారదు. బి డాట్ ఏ ఆర్ ఏ డాట్ బి రెండు సేమే. ఓకేనా. సో ఇది స్కేలార్ ప్రొజెక్షన్. సమ్ టైమ్స్ వీ ఆల్సో రిక్వైర్ వెక్టార్ ప్రొజెక్షన్. వెక్టర్ ప్రొజెక్షన్ అంటే ఎంత అంటే వెక్టర్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ రాద్దాం. ఆన్ ఏ బార్ ఉంది కాబట్టి డినామినేటర్లో మాడ్ ఏ బార్ మ్యాగ్నిట్యూడ్కి బి డాట్ ఏ, ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ ప్రొజెక్షన్. ఇంటూ వెక్టర్ కావాలంటే యూనిట్ వెక్టర్తో మల్టిప్లై చేయండి, ఏ బార్ బై మాడ్ ఏ బార్. సో బి డాట్ ఏ బై మాడ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ బార్. ఇది వెక్టర్ ప్రొజెక్షన్ ఆఫ్
B bar on A bar. సో దిస్ ఈజ్ అబౌట్ డాట్ ప్రోడక్ట్. నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి అంటే క్రాస్ ప్రోడక్ట్. క్రాస్ ప్రోడక్ట్నే వెక్టర్ ప్రోడక్ట్ అని కూడా అంటారు, ఎందుకంటే రిజల్టెంట్ వెక్టర్ వస్తుందమ్మా. సో ఏ క్రాస్ బి అంటే దాని మ్యాగ్నిట్యూడ్ mod A mod B sin theta, కానీ మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ ఏ బార్, ఇది బి బార్. ఏ క్రాస్ బి అనేది రైట్ హ్యాండెడ్ సిస్టంలో ఉంటుంది. ఎన్ బార్ ఈజ్ ద యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అండ్ బి బార్ సచ్ దట్ ఎన్ బార్ ఫార్మ్స్ ఏ రైట్ హ్యాండెడ్ సిస్టమ్ విత్ ఏ బార్ బి బార్. సో ఇప్పుడు ఏ బార్ బి బార్ ఈ ప్లేన్లో ఉన్నాయనుకోండి, బోర్డు ప్లేన్లో. ఎన్ బార్ ఎటు ఉంటుందో చూడండి ఒకసారి. యూ కర్లీ యువర్ ఫింగర్స్ ఫ్రమ్ ఏ టు బి. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అని మీకు ఫిజిక్స్లో కూడా వస్తుంది కదా మ్యాగ్నెటిజంలో. సో కర్లీ యువర్ రైట్ హ్యాండ్ ఫ్రమ్ ఏ టు బి. కర్లీ యువర్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఫ్రమ్ ఏ టు బి. దెన్ థంబ్ ఎటు వస్తుందమ్మా, బయటకు చూపెడుతుంది కదా. సో థంబ్ గివ్స్ యూ ద డైరెక్షన్ ఆఫ్ ఏ క్రాస్ బి. సో ఏ క్రాస్ బి అనేది కంపల్సరీ దేనికి దేనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది అంటే పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బి బార్. సో దీని మీద అప్లికేషన్ ఉంటుంది. ఇఫ్ ఏ వెక్టర్ ఆర్ బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు టూ వెక్టర్స్, ఆర్ బార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్, ఆర్ బార్ పర్పెండిక్యులర్ టు బి బార్ అని ఇస్తే, దెన్ ఆర్ బార్ ఈస్ ప్యారలల్ టు ఏ క్రాస్ బి. ఏ బార్కి బి బార్కి పర్పెండిక్యులర్ ఉండాలంటే కంపల్సరీ ప్లేన్కి బయటగా లోపలిగా ఉండాలి. సో ఆర్ బార్ ఈస్ ప్యారలల్ టు ఏ క్రాస్ బి, ఆర్ బార్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ క్రాస్ బి, రైట్. సో దట్ ఈస్ వన్ అప్లికేషన్. తర్వాత ఇంకో అప్లికేషన్ ఏంటి అంటే క్రాస్ ప్రోడక్ట్కి టు ఫైండ్ ఏరియా ఆఫ్ ద జామెట్రిక్ ఫిగర్స్. ప్లేనార్ ఫిగర్స్కి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ లేదా ప్యారలోగ్రామ్. అసలు దాన్ని జామెట్రికల్గా ఎలా సిగ్నిఫై చేస్తారంటే mod A cross B రిప్రజెంట్స్ ఏరియా ఆఫ్ ద ప్యారలోగ్రామ్ ఫార్మ్డ్ విత్ ఏ బార్ అండ్ బి బార్. ఇందాక స్లైడ్లో గీసాం కదా, ఈ ప్యారలోగ్రామ్లో ఇది ఏ బార్ ఇది బి బార్ అనుకుంటే దీని ఏరియా వాల్యూ ఎంత అంటే mod A cross B, రైట్. సో తర్వాత ఐ క్రాస్ ఐ, జే క్రాస్ జే, కే క్రాస్ కే, అవి ప్యారలల్ వెక్టర్స్ కాబట్టి సైన్ థీటా 0 కాబట్టి 0 బార్ వస్తుంది. ఈ ఐ క్రాస్ జే ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సైక్లిక్ ప్రోడక్ట్ అమ్మ. ఇలా ఒక సర్కిల్ మీద తీసుకుంటే ఐ క్రాస్ జే కే, జే క్రాస్ కే ఐ, కే క్రాస్ ఐ జే, ఐ క్రాస్ జే కే, జే క్రాస్ కే ఐ, కే క్రాస్ ఐ జే. ఇప్పుడు ఇలా రెండు వెక్టర్స్ ఏ ఐజేకేలో ఇచ్చినప్పుడు ఏ క్రాస్ బి ఏమవుతుంది అంటే డెట్ ఆఫ్ ఐజేకే A1 A2 A3 B1 B2 B3. ఇది అప్లికేషన్ పాయింట్ అమ్మ. ఇఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ 0 అయిందంటే దాని మీనింగ్ ఏ బార్ ప్యారలల్ టు బి బార్. ఏ బార్ ప్యారలల్ టు బి బార్ అంటే ఏ బార్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ లాంబ్డా ఇంటూ బి బార్ ఆర్ కే ఇంటూ బి బార్. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ రా అబౌట్ వెక్టర్ ప్రోడక్ట్. అందులో ఇది కొంచెం ఇంపార్టెంట్, ఓకేనా.